ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. కంటోన్మెంట్ సిల్వర్ కాంపౌండ్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రులు. ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడి. పెద్దపల్లిలోని ఎల్లమ్మ గుండమ్మ చెరువుల్లో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే. అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి. తెలంగాణ స్టేట్ రియాల్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒకరోజు నిరవధిక దీక్ష చేపట్టిన బొంగు వెంకటేష్ గౌడ్. రియాల్టర్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. లింగోజిగూడ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు. 3,50,00,000 రూపాయలతో డ్రైనేజ్ రోడ్ల నిర్మాణానికి ఏర్పాట్లు. జూబ్లీ హిల్స్ లో దారుణం. రెస్టారెంట్ లేడీస్ టాయిలెట్ లో రికార్డింగ్. డీటెయిల్ చూస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిల్వర్ కాంపౌండ్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మంత్రి మహమ్మద్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలు కళ్ళుండి చూడగలిగితే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కనిపిస్తాయన్నారు. 14 కోట్లతో 168 ఇళ్లను నిర్మించామని తెలిపారు. వాళ్ళు మాట్లాడతారు కానీ మనము మన సీఎం కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ రాత్రి పగలు కష్టపడి పేదల కోసం డబుల్ బెడ్రూమ్ కానీ. ఇక రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి మండలంలోని ఎల్లమ్మ గుండమ్మ చెరువుల్లో చేప పిల్లలను ఎమ్మెల్యే విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇంతియాజ్ అహ్మద్, శ్రవంతి శ్రీనివాస్, సురేష్ బాబు, కృష్ణమూర్తి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలోని అన్ని చెరువుల్లో, ఈ రాష్ట్రంలో అన్ని చెరువుల్లో కూడా చేప పిల్లలను విడిచిపెట్టి వారికి చేయూతనిచ్చే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో 1,93,00,000 చేప పిల్లల్ని ఈ జిల్లాలో ఉన్న చెరువులు, కుంటల్లో వేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక గొప్ప కార్యక్రమం. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మత్స్యకారుల కొరకు మరి ఉచిత చేపల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దపల్లి పట్టణంలోని ఎల్లమ్మ చెరువులో ఈరోజు చేపలు విడిచిపెట్టే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా మత్స్యశాఖ అధికారి గారు, అట్లాగే గౌరవ కౌన్సిలర్లు మరియు ఎంపీపీ గారు, అట్లాగే జడ్పీసీ గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారితో పాటే సొసైటీ అధ్యక్షులు, సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మా మత్స్యకార సొసైటీ సభ్యులందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని వారు లబ్ధి పొందాలని చెప్పి వారిని కోరుకుంటాను. తెలంగాణ స్టేట్ రియాల్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒకరోజు నిరవధిక దీక్ష హయత్ నగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు బొంగు వెంకటేష్ గౌడ్ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధరణి సమస్యలను పరిష్కరించాలని, ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని, గ్రామ పంచాయతీ లేఅవుట్లోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని,
పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించాలని రియాల్టర్లకు ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రియాల్టర్ల సమస్యలు పరిష్కరించే వరకు మా పోరాటాలు కొనసాగిస్తామని అన్నారు. ప్రభుత్వం స్పందించి రియాల్టర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా వస్తుందని అన్నారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి పాల్గొని నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుందని తెలిపారు. ధన్యవాదములు. నా పేరు బొంగు వెంకటేష్ గౌడ్, తెలంగాణ స్టేట్ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుని. ఈరోజు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు ఒకరోజు నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టడం జరిగింది. అబ్దుల్లాపూర్ మెట్టు మండల పరిధిలో నిరాహార దీక్ష చేయడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఈ మండలం నుంచే, ఈ రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం అబ్దుల్లాపూర్ మెట్టు మండలం నుంచే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుందనే ఆలోచనతోటి గతంలో మన నిన్ననే పేపర్లో చూసినాం. అదొక భాగమైతే తెలంగాణ స్టేట్ రియల్టర్స్ అసోసియేషన్ ఎన్నో పోరాటాలతోటి, ఎన్నో త్యాగాలతోటి, ఎన్నో పోలీసులు బెదిరింపులకు భయపడకుండా, పోలీసులు ఎత్తుకెళ్ళినా, పోలీస్ స్టేషన్లో బందులు పెట్టినా వెనుకడుగు వేయకుండా స్టాంపు రిజిస్ట్రేషన్ ఐజీ కార్యాలయాన్ని, అదేవిధంగా హెచ్ఎండిఏ కార్యాలయాన్ని, అదేవిధంగా సచివాలయాన్ని, సిఎస్ సోమేష్ కుమార్ కార్యాలయాన్ని కూడా ముట్టడించి ప్రభుత్వాలకి హెచ్చరికలు జారీ చేసినాం. ఆ విషయాన్ని మీడియా ప్రకారంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలో ఈరోజు నిరాహార దీక్ష చేయడానికి కారణం, ఈ రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదాయం వచ్చేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కుదేం చేస్తూ ఉన్నది. రాష్ట్రానికి కేంద్రానికి వచ్చేటువంటి ఆదాయం రియల్ ఎస్టేట్ రంగం. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో వందల వేల మంది, లక్షలాది మంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మరి ఇబ్బంది పడుతున్నటువంటి కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కావచ్చు, లాక్డౌన్ విషయంలో కావచ్చు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులని ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ప్రతిపక్షాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, ఇంకా వేరే సంఘాలు కానీ పట్టించుకోకపోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల కుటుంబాల ఇబ్బందులు పట్టించుకోకపోవడం బాధాకరం. అందుకనే ఆ ఆలోచనతోటి, ఆ దూరచూపుతోటే తెలంగాణ స్టేట్ రియల్టర్స్ అసోసియేషన్ పురుడు పోసుకోవడం జరిగింది. తెలంగాణ స్టేట్ రియల్టర్స్ అసోసియేషన్ పోరాటాల మూలంగా, తెలంగాణ స్టేట్ రియల్టర్స్ అసోసియేషన్ త్యాగాల మూలంగా, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ కష్టాల మూలంగా ఈరోజు వందల వేల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయంటే గతంలో చేసినటువంటి పోరాటాలే, గతంలో చేసినటువంటి త్యాగాలే దీనికి నిదర్శనం అని చెప్పేసి సగర్వంగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం 100 రోజులు రిజిస్ట్రేషన్లు బంద్ పెడితే ఏ ప్రతిపక్షాలు కానీ, ఏ పాలక పక్షాలను అడగకుండా రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీనగర్ నియోజకవర్గం లింగోజిగూడ డివిజన్లో పలు కాలనీలో అభివృద్ధి కార్యక్రమాలకు శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీరెడ్డి, స్థానిక కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా దేవిరెడ్డి సుధీరెడ్డి మాట్లాడుతూ లింగోజిగూడ డివిజన్ అభివృద్ధిలో భాగంగా 3,50,00,000 రూపాయలతో డ్రైనేజ్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో లింగోజిగూడ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీను, టీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తామంటే ఈ సైడ్ రోడ్లు ఎక్కడైతే కిందికి అయిపోయినాయో ఆ కిందికి అయిపోయిన రోడ్లన్నింటి కూడా డ్రైన్కు మ్యాచ్ చేసి, ఎక్కడ కూడా స్లోప్స్ అన్ని కూడా డైరెక్ట్ లేకుండా డ్రైన్కు మ్యాచ్ చేసి గ్రేడియంట్ మెయింటైన్ చేసి సాఫీగా వాహనాలు పోయే విధంగా చర్యలు తీసుకుంటాం. అయితే ఇప్పుడు ఇంకా కొన్ని కాలనీస్లలో అంటే ఈ సివేజ్ ప్రాబ్లం ఇంకా కొన్ని కాలనీస్లో తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే సివేజ్ ఈ మంత్ ఎండింగ్ నుంచి మళ్ళీ వాటర్ వర్క్స్కి హ్యాండ్ ఓవర్ అవుతుంది. వాటర్ వర్క్స్కి హ్యాండ్ ఓవర్ అయిపోయినాక కొత్త ప్రపోజల్స్ అప్పుడు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో కొత్త ప్రపోజల్స్ ఇస్తాం. కాబట్టి సివేజ్ వర్క్స్ ఏమన్నా మళ్ళీ ఇంకో 1 మంత్ టైం పట్టేది ఉంటుంది. 1 మంత్ నుంచి 45 డేస్ టైం పడుతుంది మళ్ళీ కొత్త శాంక్షన్స్ రావాలి. కాబట్టి కాలనీ వాసులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే 45 డేస్ ఆగండి అని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటా. ఇప్పుడు లాస్ట్కు మనం ఏదైతే కాలనీ సౌభాగ్యపురం కాలనీ పోయిందో ఆ కాలనీలో 30 మీటర్ల ఓపెన్ డ్రైన్ ఇంకా పెండింగ్ ఉంది. కాంట్రాక్టర్కు బిల్లు చెల్లించకపోవడం వల్ల అతను రాఘవరెడ్డి అనే కాంట్రాక్టరు మిగతా పని చేయలేకపోతే ఇప్పుడే జోనల్ కమిషన్ తోటి మాట్లాడినా
అతని బిల్లు ఏదో చెల్లించమని చెప్పి రిక్వెస్ట్ చేసిన కాలనీ వాసులందరూ కూడా ఏం కోరిందంటే ఆ 30 మీటర్ల డ్రైన్ వేసాకనే రోడ్ వేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రకారమే ఆ రోడ్డును ఆపేసేసి ఆ 30 మీటర్ల డ్రైన్ కంప్లీట్ అయినాకనే ఆ రోడ్డు కార్యక్రమం కూడా చేపిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఇరు పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మరి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, మరి పత్రికా విలేకరులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాం. మనకు అభివృద్ధి పనుల్లో భాగంగా నిధులు నేర్చుంది కరోనా చుట్టూ గత 3.5 సంవత్సరాల క్రితం మన కాపచేట అనేది కొన్ని ప్రాబ్లం పైప్ లైన్ల నిర్మాణం కోసం తొలి అలాగే ఉండేస్తారు. దాంతో మనకు చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడే అవకాశం. ఇప్పుడు మనకు ఈ డ్రైన్ ఓపెన్ డ్రైన్ 2019 డిసెంబర్లో స్టార్ట్ అయింది. 2020 మార్చిలో లాక్డౌన్ వచ్చేసి లాక్డౌన్ రాగానే ఏంటంటే 4 నెలలు మనకు కంప్లీట్గా లాక్డౌన్ ఉంది. ఆ లాక్డౌన్ ఎత్తేసినాక ఏమైందంటే వలస కార్మికులు అందరూ కూడా ఈ రాష్ట్రం నుంచి వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు తిరిగి వచ్చి మళ్ళీ పని స్టార్ట్ చేసేందుకు అదొక 3-4 నెలలు నష్టమైపోయాక మనం నవంబర్ నెలలో సెప్టెంబర్ నెలలో మళ్ళీ పనులు స్టార్ట్ కాగానే ఏమైందంటే భారీ వర్షాలు, అక్టోబర్లో ఎట్లా భారీ వర్షాలు, భారీ వర్షాలతో మనకు 35-40 డేస్ ఈ ప్రవాహంతో ఏ పని సాగలేదు. అది కూడా ఓపిక పట్టి జనవరి నుంచి కొన్ని పరిస్థితులు మెరుగైనాయి. ఇక మనకు సాఫీగా జరుగుతుందని చెప్పేసి జనవరి నుంచి మొదలైపోగానే మళ్ళీ మార్చి ఏప్రిల్లో మళ్ళీ లాక్డౌన్ మళ్ళీ స్టార్ట్. సో ఈ కారణాల వల్ల ఇది కేవలం కాంట్రాక్టర్ల యొక్క అలసత్వం అంటలేదు, పరిస్థితులకు అనుకూలంగా రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డది. మరి జిహెచ్ఎంసీ పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ కేశవరాం సిమెంట్ కంపెనీలో జరిగిన కాంట్రాక్టు కార్మిక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు జీడీ నగర్ సర్పంచ్ బలపరిచిన కాల్వ అంజయ్య విజయం సాధించారు. ఓరావోరిగా సాగిన ఎన్నికల పోరులో అంజయ్య ప్రత్యర్థి మనోహర్ రెడ్డి బలపరిచిన నగునూరి రమేష్పై 22 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈరోజు కేశవరాం సిమెంట్ కర్మాగారంలో జరిగినటువంటి కాంట్రాక్ట్ కార్మిక ఎలక్షన్లో భాగంగా ఈరోజు మేము గెలుపొందడం జరిగింది. ఇది మా కార్మికుల విజయంగా, మా కార్మికుల స్వేచ్ఛ కోసం ఈ ప్రాంత వాసుడు మాకు ఉండాలని చెప్పని ఇలా మా కార్మికులు ఆలోచన చేసి ఇలా మాకు అంతిమ విజయం ఇలా టీఆర్ఎస్ పార్టీ నుండి కానీ బీజేపీ పార్టీ నుండి కానీ పోటీ చేసినటువంటి పెద్ద నాయకుల్ని సైతం 20 ఏళ్ళ చరిత్ర కలిగిన నాయకులను సైతం, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన అధికార పార్టీకి చెందిన నాయకులను సైతం పక్కన పెట్టి స్థానికంగా ఉన్నటువంటి మాకు గత 10 ఏళ్ళుగా ఈ ప్రాంతంలో కార్మిక సమస్యలపైన కొట్లాడుతున్న నేపథ్యంలో మండి ధైర్యంతో అన్నా అని పిలిస్తే ఏ రోజైతే సమస్య వచ్చిందో, కార్మికుడు ఇబ్బందులు పడుతూ ఉన్నాడో ఆ రోజు మేము పిలిస్తే వచ్చినటువంటి మాకు ఈరోజు మా కార్మికులు ఇచ్చిన బహుమతిగా భావిస్తూ ఈ విజయాన్ని మా కార్మికులకు, ఈ ప్రాంత బిడ్డలకు అంకితం చేస్తూ మా కార్మికులని మా సెక్రటరీ గారు చెప్పినట్టు ఇలా ఈ పార్టీ ఆ పార్టీ కాదు, గెలిచిన తర్వాత ప్రతి కార్మికుడు మా కార్మికుడే. వీళ్ళందరినీ ఏదైతే కార్మికులు నష్టపోయి ఉన్నారో, ఏదైతే కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళ డ్యూటీల విషయంలో కావచ్చు, ప్రతి సమస్య పైన మేము అందుబాటులో ఉండి మేనేజ్మెంట్ నొప్పించి ఇలా పనిచేసే విధంగా మా కార్యాచరణ ఉంటుంది. ఇలా భవిష్యత్తులో మంచి కార్మిక సేవకుడిగా ఉండే ఆలోచన కొద్దీ ఇలా మాకు ఇలా ఒక వడ్డర బిడ్డగా, అదేవిధంగా ఒక యాదవ బిడ్డగా మాకు అవకాశం కల్పించడం జరిగింది. ఆ అవకాశాన్ని మేము పోగొట్టుకోకుండా కార్మికుల పక్షాన మేము పనిచేస్తూ ఏదైతే డిమాండ్లు ఉన్నాయో, కార్మిక సమస్యలు ఉన్నాయో వాటిని మేనేజ్మెంట్ ద్వారా వారి సహకారంతో, మా కార్మికుల సహకారంతో ఐక్యమత్యంతో ఉండి ఇలా పనిచేసి ఇలా కార్మికుల నాయకునిగా ఉండే విధంగా మేము పనిచేస్తామని చెప్పని కోరుకుంటున్నా. మా విజయం కోసం పనిచేసిన ప్రతి కార్మికునికి, ఈ ప్రాంత బిడ్డలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ గ్రామశాఖ నాయకులు బంక నాగరాజు మాట్లాడుతూ స్థానిక పార్లమెంటు సభ్యులైన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రజా సంగ్రామ యాత్ర వస్తున్న సందర్భంగా గడిచిన 2.5 సంవత్సరాలలో మండలానికి, గ్రామానికి ఎన్ని నిధులు కేటాయించారో తెలపాలని టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు నాగరాజు డిమాండ్ చేశారు. కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే రేపు గౌరవ ఎంపీ గారు రేపు చీకోడులో ప్రజా సంఘాల యాత్ర పేరు పెట్టుకొని వస్తుడు కాబట్టి ఆయన మా ఊరికి పట్టికొచ్చి సంగ్రామ యాత్ర చేసిన పేరు అనేది కాకుండా
ఆయన అంతకు ఏం నిధులు ఇస్తాడు, ఎంత ఇస్తాడు? ఎంపీ నిధుల నుంచి ఇంతవరకు ₹1 కూడా రాలేదు మా చింకోడు గ్రామానికి. కాబట్టి వట్టిగా వచ్చి పాదయాత్ర చేసిపోకుండా ఏదో ఒకటి భరోసా కల్పించి మీ క్యాండిడేట్ అయినటువంటి సర్పంచ్ గారే ఉన్నారు ఇక్కడ. మరి ఎంత ఇచ్చి ఎంత మీ పేరు ఎంత నిలబెట్టుకుంటారో రేపు చూడాల్సిన అవసరం ఉంటుంది. మరియు అదే కాకుండా ఎక్కడ చూసినా కానీ మా ఊళ్ళో పచ్చని పొలాలే కనబడతాయి. ఎందుకంటే కేసీఆర్ పుణ్యం అని కాలువ, అదేవిధంగా వర్షాలు కూడా పడుతున్నాయి. ఎక్కడ చూసినా పచ్చని పొలాలే కనబడతాయి. ఆ పచ్చని పొలాలు పండించినటువంటి పంట కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసినటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మా ఊళ్ళో ఉన్నటువంటి వ్యవస్థ ఎక్కువ అగ్రికల్చర్ వ్యవస్థ బాగున్నది. వడ్లు పండించిన వడ్లను కొనకపోతే మరి ఏడవోసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. దాని గురించి ఖచ్చితంగా రేపు పాదయాత్రలో మా ఊరికి ఎలాంటి భరోసా ఇస్తావో అది ఇచ్చి మా ఊరికే కాదు తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా ఇవాళ నష్టం చేసే ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి గింజను కొనుగోలు చేసే విధానంగా నువ్వు గౌరవ ఎంపీగా ఉన్నావు. కాబట్టి నువ్వు కేంద్రంలో ఏ రకంగా కొట్లాడి ప్రతి ఒక్క గింజను కొనే విధంగా నువ్వు చూడాలని మేము మన ఎంపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే చీకోకు మా కార్యకర్తలకు, రాష్ట్ర నాయకులకు, అలాగే మండల నాయకులకు మా పత్రికలను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే రేపు పాదయాత్రల సందర్భంగా బండి సంజయ్ గారు చీకోడు రావడం జరిగింది. చీకోడుకు వచ్చే ముందు గెలిచిన తర్వాత ఫస్ట్ చీకోడుకి వస్తుందని చెప్పడం జరిగింది. ఇంతవరకు చీకోడుకి ఏం అభివృద్ధి చేసినాం, నీ తరఫున ఏం నిధులు ఇప్పించినాం. అలాగే గ్యాస్ సిలిండర్ కావచ్చు, పెట్రోల్ ధర కావచ్చు, వేరే కాదు మీ పార్టీ అధికారం ఉంది కాబట్టి, డీజిల్ కానీ రేట్లు కానీ మీ పార్టీ అధికారం ఉంది కాబట్టి దాని గురించి తగ్గించే విధంగా చూసుకోవాలి. కానీ పెంచే విధంగా ఈ పార్టీ ముందుకు వస్తుంది. దాని గురించి మన రాష్ట్ర గవర్నమెంట్ నుంచి, మన రాష్ట్ర నుంచి హోమ్ మినిస్టర్ కూడా ఉన్నాడు, అలాగే గవర్నర్స్ కూడా ఉన్నారు. మీరంతా కలిసి ఏదో రకంగా ప్రజలకు మధ్యతరగతి వాళ్ళకు రేటు తగ్గించి నిత్యావసరాలు అనుకూలంగా ఉండాలని చూసుకోవాలి. కానీ మీరు వాళ్ళు ఎట్లా సపోర్ట్ అయితే వాళ్ళకి సపోర్ట్ చేసిన కూడా నిర్మల్ జిల్లా మండల కేంద్రమైన ముధుల్లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల విద్యార్థులు ప్రాజెక్టులో భాగంగా రైతుల కష్టాలు, రైతులు చేసే సేవలు, పంటలు పండించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్షేత్ర పరిశీలన ద్వారా వివరంగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సారథి రాజు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా అలుగుతాం, పసిరు గుంటు కొట్టినాక సోయా అలుగుతాం, సోయాలు కొట్టినాక 20 రోజులకు గడ్డి మందు కొడతాం, గడ్డి మందు కొట్టినాక వారం రోజులకు పురుగు మందు కొడతాం, పురుగు మందు కొట్టినాక వారం రోజులకు మందు చల్లుతాం, మందు చల్లినాక ఇంకా పురుగు మందు ఉంటుంది. ఇక మొలక ఎత్తిన కావాలి చేయబడుతుంది పందులకు. మాలాసా భూమి ఉన్న వాళ్ళు ఇట్లా రేకులు వేసుకుంటారు, భూమి గోంతున్నారు కాదిగాలు కప్పుకుంటారు, కాదిగాలతో నానిపోయినా అనుకో నానిపోయి అనుకు పట్టుకుంటా ఇంటికి పోతారు, పని రాకుండా ఇంటికి పోతారు. ఇక మాకు ఇక్కడ చేను ఇదే పొలము, చేనుల పని అయిపోగడితే పొలాలు దిగుతాం, పొలాల పని లేనప్పుడు చేనులో దిగుతాం, ఆనబడ్డప్పుడేమో పొలాల, ఆనబడినప్పుడేమో చేనుల, ఏడాది మొత్తం పని చేస్తాం. 12 నెలలు ఇంకా మరి దున్నుతాం, ఇంకా మరి గుంటు కొడతాం, గుంటు కొట్టి మరి తుక్కి ఏరి మరి ఇంకా ఇట్నం పెడతాం, ఇట్నం పెట్టి ఇక మరి ఇంకా ఉగాదాకా ఇంకా కావాలి చేసుకుంటా, నీళ్ళు మరుచుకుంటా, కలుపుకుంటా, మందు పోసుకుంటూ ఉంటాం. అదే పని మాకు. ఇక ముదోల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు ప్రాజెక్టు పని కారణంగా క్షేత్ర పరిశీలన చేయడం జరిగింది. ప్రత్యక్షంగా విద్యార్థులు రైతు చేసే సేవల గురించి రైతుకు అడిగి వాళ్ళ సందేహాలను నివృత్తి చేసుకోవడం జరిగింది. రైతు పడే కష్టాలను, రైతు విత్తనం పెట్టి నుండి పంట చేతికొచ్చే వరకు ఎన్ని రకాలుగా కష్టపడతాడో ప్రతి కష్టాన్ని వివరించి చెప్పడం జరిగింది. విద్యార్థులు కూడా దాన్ని చక్కగా అర్థం చేసుకొని రైతుకు కృతజ్ఞతలు చెప్పడం కూడా జరిగింది. ఇక హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని రెస్టారెంట్లో దారుణం జరిగింది. లేడీస్ టాయిలెట్లో హౌస్ కీపింగ్ బాయ్ ఫోన్ పెట్టి రికార్డ్ చేశాడు. టాయిలెట్లో సెల్ ఫోన్ను గుర్తించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హౌస్ కీపింగ్ బాయ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 4 గంటల పాటు రికార్డింగ్ అయినట్లు పోలీసులు గుర్తించారు.
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఉప్పరపల్లి పిఆర్ గార్డెన్లో ప్రధానమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా సమర్పణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ యువమోర్చా రాజేంద్రనగర్ అసెంబ్లీ కన్వీనర్ వినయ్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అర్బన్ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు యువత స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అర్చనా జయప్రకాష్, రాజేంద్రనగర్ డివిజన్ అధ్యక్షుడు బాబురావు, వై శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. దర్గా కాజీపేటలోని హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ దర్గా ఉత్సవాలు అక్టోబర్ 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జరుగుతాయని ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని దర్గా పీఠాధిపతి వెల్లడించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్గా ఉత్సవాలను జయప్రదం చేయాలని దర్గా పీఠాధిపతి కుస్రు పాషా మీడియాకు తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ జిల్లా ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. కులాలకు మతాలకు అతీతంగా దర్గా ఉర్సు ఉత్సవాలకు భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో హాజరవుతారని తెలిపారు. 30 తారీఖు నుంచి ప్రాబ్లం అవుతుంది. 3కి సందలు, 4కి సందలు, 5కి ఉరస్తు జరుగుతుంది. నిన్న మా స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు, చీఫ్ డిస్ట్రిక్ట్ మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్, కుడా చైర్మన్, మేయర్ ఇంకా వేరే అధికారులు కూడా డీటెయిల్గా సర్వే చేశారు. వచ్చిన భక్తులకి వాళ్ళకి ఏమేమి సౌకర్యాలు ప్రొవైడ్ చేయాలా దాని గురించి కూడా డిస్కషన్ చేశారు. చాలా మంచిగా చేస్తాను ఈ సంవత్సరం. మళ్ళీ దర్గా తరఫున ఒక 25,000 మందికి అన్నం కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాను. ఇప్పుడు ఏంటంటే కోవిడ్ ఉన్నది, కోవిడ్ మాస్క్ పెట్టుకొని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా మేము ప్రతి చోట శానిటైజర్ పెట్టినాము. అని పబ్లిక్ అరెస్ట్ చేయకుండా కోవిడ్ రూల్స్ రెగ్యులేషన్ ఫాలో చేసుకుంటా చేస్తే బాగుంటుందని వచ్చిన भक्त जाहिरीन से सबसे मेरी ख्वाहिश है कि कोविड को ध्यान में रखें और जब हुकूमत हमारा साथ दे रही है तो हम भी हुकूमत का ताउन करें। और मैं डिस्ट्रिक्ट कलेक्टर साहब का, विनय भास्कर साहब का, पुलिस कमिश्नर साहब का, मेयर का सबका मैं शुक्रिया अदा करता हूं जिन्होंने अच्छे इंतजाम कर रहे हैं। ये तेलंगाना की सब में बड़ी दरगाह है और हिंदुस्तान की मशहूर सूफ़ी सेंट है शाह अफजल बियाबानी रहमतुल्लाह अलैह। और यहाँ पर हिंदू मुसलमान जो प्रेम और जो मोहब्बत की जो ज़रूरत है वो आपको इस दरगाहों में देखने को मिलेगी। आज वक्त की ज़रूरत है कि हिंदू मुसलमान एकता हो और सब मिलकर काम करें। और ऐसे त्यौहार जहाँ पर सब मिल के आते हैं वहाँ पर जो है मैसेज भी अच्छा जाना चाहिए कि सूफियों का जो पैगाम है सबका मालिक एक, साईं बाबा ने भी वो पैगाम दिया और शाह अफजल बियाबानी ने भी वो पैगाम दिया। सबका मालिक जो परमात्मा है वो एक है, हम सब उसके बंदे हैं। और अल्लाह की बारगाह में दुआ है कि हमारे शहर वरंगल और तेलंगाना सारे हिंदुस्तान को अल्लाह अच्छा रहे। थोड़ा मिनिस्टर कुछ वीआईपी जो भी आएंगे उनको भी अलग तरीके से पुलिस का बंदोबस्त है, उनको अलग रिसीव किया जाएगा, अलग उनको दर्शन करा जाएगा। जो भी आए उनको जो है दर्शन करेंगे। 2018లో లెక్క ప్రకారం చూస్తే అబౌవ్ 1 लाख మంది అప్పుడు వచ్చారు. ఇప్పుడు 19లో అయితే మేము చాలా దానికి కోవిడ్ ఉండేది మేమైతే పిలవం. जितने भी लोग हैं जो भी जिसकी भी श्रद्धा है, जिसका भी आस्था है, वो लोग हज़ारों के तादाद में आने की उम्मीद है। లాస్ట్ రోజు ప్రత్యేక అసలు ఉంటాయండి, అది రఫాయి సిల్సిలా అంటారు దీనికి. మేము మా బాడీ రకాలి రాడ్స్ పాస్ చేస్తాం, అది లాస్ట్ రేట్ బదావాలా అది దాంతో ముగింపు వెళ్తారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో పోషణ అభియాన్ మహోత్సవంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పండ్లు, పువ్వులు, గాజులు, నూతన వస్త్రాలు సమర్పించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ అనిత మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు గర్భం దాల్చిన నుండి డెలివరీ అయ్యే వరకు తగు జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు. అలాగే 6 నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం, అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కైతరాములు, పంచాయతీ కార్యదర్శి శ్రీలక్ష్మి, ఏఎన్ఎం ఇందిరా, అంగన్వాడీ టీచర్ స్వరాజ్యం, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి మా అంగన్వాడీ టీచర్ స్వరాజ్యం మేడం గారు ఎంతో కృషి చేస్తున్నారు. వారికి మా గ్రామ పంచాయతీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
అలాగే మా గ్రామంలో పౌష్టికాహార లోపంతో కార్యక్రమం ఏర్పాటు చేసిన విధంగా గ్రామ పంచాయతీలు అంగన్వాడీ కేంద్రంలోనే ఏర్పాటు చేసి పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుంది. అలాగే ఈరోజు ముఖ్యంగా మన గ్రామంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు సీమంత కార్యక్రమం, చిన్నారులకు అన్నపాసన కార్యక్రమం, అలాగే అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం కోసం విజయవంతం చేసిన ఈ గ్రామ మహిళలకు, చిన్నారులకు, పెద్దలకు అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇలాగే మరిన్ని కార్యక్రమాలు చేపట్టి మా గ్రామం అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి గర్భిణీలకు శ్రీమంతాలు, 6 నెలలు నిండిన పిల్లలకి అన్నప్రాసన, కొత్తగా అంగన్వాడీ సెంటర్కు వచ్చే పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడం జరుగుతుంది. ఈ నెల రోజులు కూడా ప్రతి గ్రామంలో. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలోని కల్వకోల్ గ్రామంలో గ్రామ సర్పంచ్ థామస్ రెడ్డి ఆధ్వర్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకా తీసుకోవాలని కోరారు. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ 2 రోజుల పాటు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చంద్రయ్య యాదవ్, ఏఎన్ఎంలో ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకి నమస్కారం. కల్వకోల్ గ్రామంలో నేడు గవర్నమెంట్ తలపెట్టినటువంటి అందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వదలిచి ప్రతి గ్రామంలో గ్రామానికి ప్రతి ఇంటికి తలుపు తట్టి వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని మా కేసీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మా లోకల్ ఎమ్మెల్యే మినిస్టర్ సత్యేంద్ర రెడ్డి గారు మరియు జెడ్పీ చైర్మన్ అనితారెడ్డి గారు వీరందరి ప్రోద్బలంతో సహకారంతో మా మండల్లో ప్రతి మండలంలోనే కాకుండా డిస్టిక్లో కానీ స్టేట్ వైడ్గా ప్రతి గ్రామానికి వ్యాక్సినేషన్ టీంని పంపించి ప్రతి గ్రామంలో అందరికీ వ్యాక్సినేషన్ జరిగే విధంగా వేయించే విధంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది సఫలీకృతం అవుతూ ఉంది. ప్రతి గ్రామంలో ఇప్పటికీ మా మండలంలో 10 గ్రామాలను కవర్ చేశారు. నేడు కల్వకోల్ గ్రామంలో నేడు రేపు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. కావున ప్రజలందరికీ తెలియజేస్తున్నాము, మా గ్రామంతో పాటు ఇతర గ్రామంలోనైనా ఎక్కడైనా కూడా ప్రతి వ్యక్తి తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా కరోనా నుంచి మనం బయటపడతాం. వ్యాక్సిన్ తీసుకుంటే ఇది ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది కాబట్టి అందరూ దయచేసి వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఎల్బీనగర్ నియోజకవర్గం చెంపాపేట్ డివిజన్ పరిధిలో పలు కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీరెడ్డి, స్థానిక కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ డివిజన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో చెంపాపేట్ డివిజన్లో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు గారితో ఈరోజు దాదాపు 46 లక్షల రూపాయలు సీసీ రోడ్లు, యూజీడీ పైప్ లైన్ ఈ అభివృద్ధిలో చెంపాపేట్ డివిజన్ అభివృద్ధిలో భాగంగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. తప్పకుండా డివిజన్ని గ్రేటర్ హైదరాబాద్ నగరంలోనే ఒక ఆదర్శవంతమైన డివిజన్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈరోజు ఇక్కడ డివిజన్లో పాదయాత్ర చేస్తూ ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని గుర్తించి వెంటనే ఎస్టిమేషన్స్ చేపించి టెండర్లు పిలిపించి వీటిని శాంక్షన్ ద్వారా టెండర్లు చేయించి ఒక్కొక్కటి ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చెంపాపేట్ డివిజన్కి వరద నీటితో అతలాకుతలమవుతుంది. గత 20 సంవత్సరాలుగా పాలకులు నిర్లక్ష్యంతో నియోజకవర్గం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఈరోజు చెంపాపేట్ డివిజన్లో మారుతీనగర్ సంబంధించి, చెంపాపేట్ గ్రామాలకు సంబంధించి, అటు కర్మన్ ఘాట్ సంబంధించి పూర్తిగా ఏంటంటే
వరద నీటి కాలువలు, వరద నీళ్లు పైనుంచి వచ్చే ముఖ్యంగా మారుతీనగర్ పైన ఓవైసీ వాటర్, ఓవైసీ అటు చెందిన డిఎంఆర్ చౌరస్తా నుంచి వచ్చే నీళ్లతోని మొత్తం ఈ ప్రాంతం పూర్తిగా అతలాకుతలం అవుతూ నిండు కుండ చెరువులా కనబడతా ఉన్నది. ఆ వర్షం నీళ్ళతోని, ఆ వరద నీళ్ళతోని డ్రైనేజ్ వ్యవస్థ అతలాకుతలం అవుతూ ఉంది. మంచినీటి పైప్ లైన్లు ధ్వంసం అవుతూ ఉన్నాయి, రోడ్లు ధ్వంసం అవుతూ ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అధికారులను సంప్రదించి పైనుంచి వరద కాలువ నిర్మాణాలు, బాక్స్ డ్రైన్ నిర్మాణాలు పూర్తిగా కంప్లీట్ చేసుకున్నట్టయితే రాబోయే రోజుల్లో చంపాపేట డివిజన్ వరదలు వచ్చినా కూడా తట్టుకునే విధంగా మేము పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. చూస్తా ప్రతి కాలనీలో ప్రతి గల్లీ తిరుగుతూ గల్లీకున్న సమస్యలన్నీ కూడా బయటికి తీసి వాటిని పూర్తిగా సమస్యలు లేని కాలనీలుగా, సమస్యలు లేని గల్లీగా, పూర్తిగా సమస్యలు లేని డివిజన్గా తీర్చిదిద్దనే లక్ష్యంతో మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు గ్రామ పెద్దలు, డివిజన్లో ఉన్న పెద్దలందరినీ కలుపుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. తప్పకుండా భగవంతుడి ఆశీర్వాదం ఉంటుంది, శ్రీరాముని ఆశీర్వాదం ఉంటుంది. ఖచ్చితంగా నియోజకవర్గం ప్రజలు ఏదైతే ఆలోచనతో దాదాపు 10,000 మెజార్టీతో నన్ను గెలిపించినారో ఆ గెలుపుకు, ఆ మెజార్టీకి సార్థకత తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. భారత్ మాతాకి జై. ఇక నిజామాబాద్ పట్టణంలో లింగం అనే వృద్ధురాలు తప్పిపోయింది. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న వృద్ధురాలని నిజామాబాద్ టౌన్ 1 పోలీస్ కానిస్టేబుల్స్ రమణ, అబ్దుల్ రహీం ఆమెను సురక్షితంగా ఆమె ఇంటి వద్దకు చేర్చడంతో పలువురు కానిస్టేబుల్ని అభినందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కంటోన్మెంట్ సిల్వర్ కాంపౌండ్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రులు. ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడి. పెద్దపల్లిలోని ఎల్లమ్మ గుండమ్మ చెరువుల్లో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే. అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి. తెలంగాణ స్టేట్ రియాల్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒకరోజు నిరవధిక దీక్ష చేపట్టిన బొంగు వెంకటేష్ గౌడ్. రియాల్టర్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. లింగోజిగూడ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు. 3,50,00,000 రూపాయలతో డ్రైనేజ్ రోడ్ల నిర్మాణానికి ఏర్పాట్లు. జూబ్లీ హిల్స్ లో దారుణం, రెస్టారెంట్ లేడీస్ టాయిలెట్ లో రికార్డింగ్. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం. బులెటిన్ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.